బీరకాయ టమాటా కర్రీ. ఈ కర్రీ సింపుల్గా ఈజీగా బ్యాచిలర్స్ అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఇట్టే చేసేస్తారు. ఒకసారి ట్రై చేసి చూడండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసేసి పోపు దినుసులన్నీ కూడా వేసేసి ఆనియన్స్ కొంచెం కరివేపాకు వేసేసి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసేసి రుచికి సరిపడినంత సాల్ట్ కొంచెం పసుపుని వేసేసి బీరకాయ మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా మగ్గని సన్నగా చాప్ చేసుకున్న 2 టమాటాలు వేసి లైట్గా మగ్గనిచ్చిన తర్వాత కారం ధనియా పౌడర్ కూడా వేసేసి అడుగంటకుండా లైట్గా వాటర్ వేసేసుకుంటూ ఇలా బాగా కలిపేసేసుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత కూరకు తగ్గట్టు 2 గ్లాసుల వాటర్ వేసేసి లిడ్ క్లోజ్ చేసేసి ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్ మీద కుక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే కూర దగ్గరగా ఉంటుంది. తర్వాత చింతపండు గుజ్జు ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసేసి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇంతే బీరకాయ టమాటా కర్రీ రెడీ అన్నమాట. సో వేడి వేడి రైస్ లోకి తింటే ఆహా అద్భుతం అనమాట. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా కంపల్సరీ నచ్చుతుంది. ఈ కర్రీ ఒట్టి రైస్ లోకే కాదు, చపాతీకి, పుల్కాకి, పూరికి, సంగటిలో కూడా సూపర్ గా ఉంటుంది. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.